ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే రాజ్మా కర్రీ. రాజ్మాతో ఒక మంచి గ్రేవీ రెసిపీని చేయబోతున్నాను. దీనికోసం ముందుగా రాజ్మాని 2 నుంచి 3 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా ఒక నైట్ అంతా నానబెట్టిన రాజ్మాని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇందుకోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో సరిపడా వాటర్ పోసుకొని అందులోకి బిర్యానీ ఆకు అలాగే ఇక్కడ సినమన్ స్టిక్ అంటే ఒక పీస్ చెక్క వేసి ఉడికించుకోవాలి. దీనివల్ల రాజ్మాకు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలాగా ఈ 2 స్పైసెస్ వేసుకొని నానబెట్టిన రాజ్మాని కూడా వేసేసుకుందాము. దీన్ని మాత్రం మనం 7 నుంచి 8 విజిల్ ఉడికించుకోవాలండి. అప్పుడే మెత్తగా ఉడుకుతుందన్నమాట రాజ్మా. చేయగానే రాజ్మా చక్కగా ఉడికిపోయింది. చూసారా, దాన్ని ఒకసారి అట్లా ప్రెస్ చేసి చూస్తే ఉడికిందా లేదని తెలిసిపోతుంది. అలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట రాజ్మా. ఇప్పుడు రాజ్మా గ్రేవీకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక పెద్ద టొమాటో, అలాగే కొద్దిగా కొత్తిమీర అవన్నీ వేసి ఒక 2 నిమిషాల పాటు వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిపోయాక అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి కూడా కట్ చేసిన అల్లం అలాగే కొద్దిగా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అది వేడెక్కాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం ఇవన్నీ వేసాక బాగా కలపండి. కలిపిన తర్వాత 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో. చూసారా, ఇది బాగా ఫ్రై అయింది. ఇది అయ్యాక ఇందులో మనం మెయిన్ వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఇదే అన్నమాట. అదేంటంటే రాజ్మా మసాలా. ఇది మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలాగా 2 టేబుల్ స్పూన్ల రాజ్మా మసాలాను కూడా వేసిన తర్వాత బాగా కలపండి. మన మసాలాకి బాగా కలిసిపోవాలన్నమాట ఆ పౌడరు. ఇట్లా బాగా కలిపాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రాజ్మా, వాటిని కూడా వేసేసుకుందాం. రాజ్మాని వేసాక మరొకసారి బాగా కలిపేసి సరిపడా నీళ్లు పోయండి. ఇలా సరిపడా వాటర్ పోసాక మరొక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర అయ్యేలాగా. పది నిమిషాలు అయ్యాక మన గ్రేవీ చక్కగా ఉడికిపోయింది. కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ రాజ్మా కర్రీ రైస్, రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళచ్చు. కిడ్స్కి కూడా వాళ్ళ లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి పంపించవచ్చు. ఇష్టపడి తింటారు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నాని వ్లాగ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.